లేపాక్షి గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లాలో ఉంది. ఈ ప్రాంతాన్ని కూర్మ శైలం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆలయం తాబేలు ఆకారంలో ఉన్న గ్రానైట్ శిలపై నిర్మించబడింది. ఈ ప్రాంతంలోని ముఖ్య ఆకర్షణలు వీరభద్రస్వామి ఆలయం మరియు భారీ నంది విగ్రహం. నంది విగ్రహం ప్రపంచంలోని అతిపెద్ద ఏకశిల విగ్రహాల్లో ఒకటి. ఈ విగ్రహం సుమారు 15 అడుగుల ఎత్తు, 27 అడుగుల పొడవు కలిగి ఉంటుంది. లేపాక్షి ఆలయంలో ఉన్న ప్రత్యేకత వేలాడే స్తంభం, హ్యాంగింగ్ పిల్లర్ అని కూడా అంటారు. ఇది నేలపై నుంచి తాకకుండా పైనుంచి వేలాడుతూ ఉంటుంది. ఈ స్తంభం కోసం అనేక పురాణాలు మరియు అర్థాలు చెప్తున్నారు. కానీ అసలు కారణం ఇప్పటికీ ఒక రహస్యం. చరిత్ర ఆధారాల ప్రకారం ఈ ఆలయం అజ్ఞాత సైనికులు అయిన విరూపన్న, వీరన్న అనే సోదరులు నిర్మించారు. వారు అందుకు సంబంధించిన కొంత భాగాన్ని వాడుక చేశాయి. లేపాక్షి గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లాలో ఉంది. ఈ ప్రాంతాన్ని కూర్మ శైలం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆలయం తాబేలు ఆకారంలో ఉన్న గ్రానైట్ శిలపై నిర్మించబడింది. లేపాక్షి గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లాలో ఉంది. ఈ ప్రాంతాన్ని కూర్మ శైలం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆలయం తాబేలు ఆకారంలో ఉన్న గ్రానైట్ శిలపై నిర్మించబడింది. ఈ ప్రాంతంలోని ముఖ్య ఆకర్షణలు వీరభద్రస్వామి ఆలయం మరియు భారీ నంది విగ్రహం. నంది విగ్రహం ప్రపంచంలోని అతిపెద్ద ఏకశిల విగ్రహాల్లో ఒకటి. ఈ విగ్రహం సుమారు 15 అడుగుల ఎత్తు, 27 అడుగుల పొడవు కలిగి ఉంటుంది. పురాణ కథ ప్రకారం ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు రామాయణానికి సంబంధించిన జటాయు పక్షిని రాముడు లే పక్షి అని చెప్పిన సందర్భంతో వచ్చింది అని చెప్పబడుతుంది. ఈ పక్షి గాయంతో కూర్మ శైలం కొండపై పరుగు తప్పినట్లు సాంప్రదాయ కథనం ఉంది. లేపాక్షి ఆలయంలో ఉన్న ప్రత్యేకత వేలాడే స్తంభం, హ్యాంగింగ్ పిల్లర్ అని కూడా అంటారు. ఇది నేలపై నుంచి తాకకుండా పైనుంచి వేలాడుతూ ఉంటుంది. ఈ స్తంభం కోసం అనేక పురాణాలు మరియు అర్థాలు చెప్తున్నారు. కానీ అసలు కారణం ఇప్పటికీ ఒక రహస్యం. ఈ ఆలయంలోని శిల్పాలు మరియు వర్ణ చిత్రాలు ప్రసిద్ధి చెందాయి. ఈ చిత్రాలలో రాముడు, కృష్ణుడు, లక్ష్మీ నరసింహుడు మరియు ఇతర పురాణ పాత్రలు చిత్రింపబడ్డాయి. శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం దక్షిణ భారతదేశంలో ఆర్భాట వాస్తు శిల్పకళకు గొప్ప ఉదాహరణగా ఉంటుంది. పురాణ కథ ప్రకారం ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు రామాయణానికి సంబంధించిన జటాయు పక్షిని రాముడు లే పక్షి అని చెప్పిన సందర్భంతో వచ్చింది అని చెప్పబడుతుంది. ఈ పక్షి గాయంతో కూర్మ శైలం కొండపై పరుగు తప్పినట్లు సాంప్రదాయ కథనం ఉంది. లేపాక్షి ఆలయం ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ జిల్లా లేపాక్షి గ్రామంలో ఉంది. ఈ ఆలయం 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడింది. ఇది ప్రత్యేకంగా వీరభద్ర స్వామి దేవాలయంగా ప్రసిద్ధి పొందింది. ఇది శివుడి క్రూడ రూపం. లేపాక్షి ఆలయం తన చిరస్మరణీయ వాస్తుశిల్పం, కట్టడపు చాతుర్యం, చిత్రాలు మరియు మాయాజాలమైన గాలిలో వేలాడే రాయి స్తంభం కోసం ప్రసిద్ధిగా ఉంది. చరిత్ర ఆధారాల ప్రకారం ఈ ఆలయం అజ్ఞాత సైనికులు అయిన విరూపన్న, వీరన్న అనే సోదరులు నిర్మించారు. వారు అందుకు సంబంధించిన కొంత భాగాన్ని వాడుక చేశాయి.